నందు ప్రియమైన గ్రామస్తులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనం చెల్లిస్తున్న ప్రియులారా, ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులమైన మనమంతా, అది ఏ కులం వారమైనా ఏ మతం వారమైనా, ప్రతిదినం స్మరించే ఒక మాట దేవుడు. ఈరోజు ఇక్కడికి వచ్చాము ఎందుకు అంటే దేవుని గురించి చెప్పడానికి అని ఈయన కూడా చెప్పారు. ఇప్పుడు అంటే ప్రతి మనిషికి దేవుడు అనే పదం తెలుసండి. మరి దేవుడు తెలుసా? దేవుడు అనే పదం ప్రతి నోట స్మరిస్తున్నాం, మంచిదే. ఆ దేవుడు ఏమనుకుంటున్నాడు, ఆ దేవుడు ఎవరు, ఆయన ఎక్కడ ఉంటాడు అన్న దాన్ని ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఒకవేళ మనం ఆలోచించాము అనుకుంటే దేవుడు బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలించుచున్నాడంట. అంటే దేవుడు చూస్తున్నాడంట, పరిశీలిస్తున్నాడంట. ఎవరిని వెతికేవారు అంటే దేవుణ్ణి వెతికేవారు. దేవుని స్మరించడం మనకు తెలుసు, కానీ దేవుని గురించి వెతికేవారు, దేవుని పరిశీలించేవారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచించేసామంటే ఈ భూమి మీద అందరూ బిజీయే. మేలు చేయవాడు లేడు, ఒక్కడును లేడు, దేవుని వెతుకువాడు లేడంట. అంటే మనిషి దేవుని గురించి ఆలోచించడం లేదా అంటే ఆలోచించడం లేదు. ఎప్పుడు దేవుడు ఒక మనిషికి గుర్తొస్తాడంటే వారికి అవసరం వచ్చినప్పుడు లేదా అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు అవసరం. ప్రతి మనిషికి దేవుడు ఎప్పుడు అవసరం అంటే అవసరత లేదా అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే. మరి మిగతా సమయాల్లో దేవుడు గుర్తుకు రాడంటే ఖచ్చితంగా దేవుడు గుర్తుకు రాడండి. ఇంతకీ దేవుడు ఎవరు, ఆయన ఏంటి, ఆయన స్వరూపం ఏంటి, ఆయన ఎక్కడ ఉంటాడు అంటే బైబిల్ గ్రంథం ఒక మార్గదర్శనాన్ని లేదా ఒక రూట్ మ్యాప్ దేవుడు మనకు అనుగ్రహించారు. అదే బైబిల్లో దేవుడు చెబుతున్న మాటలు దేవుని గురించి. ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎక్కడ ఉంటాడంటే ఇదిగో మన పరలోకపు తండ్రి ఆకాశమందున్నాడు అని మత్తయి సువార్తలో రాయబడింది. అంటే దేవుడు ఎక్కడున్నాడంటే సృష్టి లోపల ఉండి సృష్టింపబడిన వస్తువుల్లో ఉన్నానని ఆయన చెప్పట్లేదు. ఆయన అంటున్నాడు, ఈ సృష్టిని అంతటిని కలిగించి నేను పరలోకమందు, ఈ లోకంలో కాదు మరో లోకంలో ఉన్నాను, అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చూస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. మరి దేవుడు ఈ సృష్టి అంతటిని కలుగు చేశాడు. బైబిల్ గ్రంథంలో 6 దినాలలో సృష్టిని కలుగు చేసి 6వ దినమున నరుడిని, మనిషిని దేవుడు సృష్టించాడు. దేవుడైన యెహోవా నేలమంటితో నరుడిని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడంట. అంటే మనిషి అంటే ఇదిగోండి బయటికి కనిపిస్తున్న శరీరం ఒకటైతే ఈ మనిషి దేహాన్ని నడిపించే ఆత్మ అనే ఒక శక్తి ఉంది. చూడండి, మన ఇంట్లో కరెంట్ ఉంటుంది. కరెంటు ఉండేటప్పుడే కరెంటు వస్తువులన్నీ పనిచేస్తాయి. ఆ కరెంట్ అనేది కనిపించదు. అలాగే చూడండి, మన ఇంట్లో ఉండే ఒక లైట్ కానీ, ఒక టీవీ కానీ, ఒక ఫ్యాన్ కానీ, అవి పని చేయాలంటే ఖచ్చితంగా కరెంట్ ఉండాలి. కానీ ఆ కరెంట్ అనేది కనిపించదు. అలాగే ఈ శరీరం కనిపిస్తున్న ఈ కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, కాలు ఇవన్నీ పని చేయాలంటే కనిపించని ఒక ఆత్మ నీలో ఉంది. అదే నువ్వు. ఈ పైకి కనిపిస్తున్న ఈ దేహం నువ్వు కాదు. అందుకని చూడండి, ఎవరైనా చనిపోయారు అనుకోండి, వారిని ఏమంటామంటే పేరు పెట్టి పిలం, వాళ్ళ డెడ్ బాడీ, శవం అంటాం. ఎందుకంటే అందులో మనిషిగా మనం లేము, ఆత్మలమైన మనం లేము. ఆత్మ ఉంటేనే ఈ శరీరం పనిచేస్తుంది. ఉదాహరణకు మీరు ఉదయాన్న పనికెళ్ళి సాయంత్రానికి మీ బట్టలు ఎలా అయితే మురికి పట్టాయని తీసేస్తారో, అలాగే దేవుడు మనిషికి ఇచ్చిన ఆయుష్కాలం 70-80 సంవత్సరాలు లేదా 120 సంవత్సరాలు తాను బ్రతికి దినాలు ఈ భూమి మీద అందరికీ కనిపించడానికి అవసరమయ్యేది ఈ శరీరం. ఎప్పుడైతే దీని పని భూమి మీద ముగిసిపోతుందో ఈ శరీరాన్ని, అంటే మీరు ఎలాగైతే పని నుంచి వచ్చిన తర్వాత బట్టలు తీసి పడేస్తారో అలాగే ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మగా వెళ్ళిపోవాలి మనం. మరి ఎక్కడికి వెళ్తాం? సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో ప్రసంగి అనే గ్రంథంలో మన్నైనది వెనుకటి వెళ్ళే మన్నైపోను, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే ఆత్మగా మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఇదిగో పరలోకమందున్న దేవుని యొద్దకు వెళ్ళాలి. మరి భూమి మీద ఏం చేయాలి? ఎందుకు మాకు ఆయుష్కాలం ఇచ్చావు, ఎందుకు మమ్మల్ని ఈ భూమి మీద పుట్టించావు అని దేవుణ్ణి అడిగితే దేవుడు చెబుతున్న సమాధానం బైబిల్ గ్రంథంలో, నీకు భూమి మీద ఆయుష్కాలాన్ని ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇదిగో నీకు ఇచ్చిన ఆయుష్ లేదా నీకు ఇచ్చిన జీవము, నీ ఊపిరి, నీ ఆహారం ఎందుకు ఇచ్చి నిన్ను పోషిస్తున్నానో తెలుసా? నన్ను గూర్చి తెలుసుకోవడానికి. అంటే నన్ను గూర్చి అంటే సృష్టికర్త అయిన దేవుని గూర్చి తెలుసుకోవడానికే ఈ జీవితం, ఈ ఆయుష్కాలం. ఆయన ఎవరికి దూరస్తుడు కాదంట.
అందరికీ అర్థమయ్యే విధంగా ఈ ప్రకృతిలో ఉన్న వాటి ద్వారా దేవుడు పాఠాలు చెప్పాలనుకుంటున్నాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు దేవత్వమును సృష్టింపబడిన వస్తువులను పరిశీలిస్తే మనకు అర్థమవుద్దంట. అంటే ఈ ప్రకృతి, ఈ ఆకాశం, భూమి, ఈ చెట్లు, ఈ జంతువులు, పక్షులు, ఈ సముద్రంలో చేపలు, వీటన్నిటిని ఆలోచిస్తుంట ఎంత అద్భుతంగా ఇవి ఉన్నాయంటే ఎవరు సృష్టించారు అని మనం ఆలోచన చేయాలనే దేవుడు మనకు అంత జ్ఞానంతో ఈ భూమి మీద పుట్టించాడు. కానీ మనుషులుగా ఈ సృష్టిలో ఉన్న వాటిని చూసి ఇవే నిజమనుకొని ఇక్కడే ఉండిపోదామన్న ఆలోచనతోనే ఇక్కడే సంపాదించాలి, ఇక్కడే బ్రతకాలని అనుకుంటున్నాం ప్రియులరా. కానీ ఈ జీవితం శాశ్వతమైనది కాదు. రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలోను మాయమైపో ఆవిరి వంటి వారే. అంటే ఏదో ఒక రోజు మన మరణం వస్తుంది. అయితే మరణించేలోపు మన సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోవాలి. ఉదాహరణ మీకు అర్థమవడానికి ఒక విషయం, ఒక ఎగ్జాంపుల్ చెప్పి మీకు వివరిస్తాను. చూడండి, ఒక తండ్రి లేదా ఒక భర్త వివాహం కాకముందే తనకు వివాహం అవుతుందని, తన భార్య వస్తుందని, తనకు పిల్లలు పుడతారు, ఆ పిల్లల కోసమని ఒక ఇల్లు కడతాడు. ఇంట్లో రకరకాల వస్తువులను పెడతాడు. అంటే వారికి ఏది అవసరమో, టీవీ అవసరమైతే టీవీ, భోజనం చేయడానికి ప్లేట్ కావాలంటే ప్లేట్, ఇలా రకరకాల వస్తువులు వాళ్ళ ఇంట్లో కొనేసి పెట్టుకుంటాడు. ఎప్పుడు ఇవన్నీ చేస్తాడంటే వివాహం కాకముందే చేసేస్తాడు. అయిన తర్వాత అప్పటికప్పుడు సిద్ధం చేయడు. అలాగే ఇది మనకు అర్థమైతే, అలాగే పరలోకమందున్న దేవుడు కూడా మనుష్యులమైన మనం ఈ భూమి మీదకి రాకముందే, జగత్తు పునాది వేయబడక మునిపే మనకి ఏమేమి కావాలో ఈ భూమి మీద అన్నిటినీ సృష్టించాడండి, కొరత లేకుండా. చూడండి, ఇంటికి వచ్చేటప్పుడు ఒక తండ్రి తన ప్రేమను బట్టి పిల్లలకి 2-3 రకాల వస్తువులు మాత్రమే తెచ్చి పెడతాడు. నాన్న పిల్లలు మీరు ఉన్నారు కదా అని ఒక పకోడియో, లేకపోతే ఒక స్వీటో, లేకపోతే ఒక చాక్లెటో, బిస్కెటో, ఇలా 2-3 రకాలే తెస్తాడు. కానీ దేవుడు ప్రకృతిలో ఎన్ని పెట్టాడు చూడండి, రకరకాలండి. కూరగాయల్లో రకాలు, పళ్ళు మనం తినే పండ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో రకాలు, మనం తినే మాంసాల్లో రకాలు, మనం తాగే వాటిలో రకాలు. ఇన్ని రకాలుగా దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే తాను ఎంత ప్రేమిస్తున్నాడు నీకు అర్థం కావాలి. మన తల్లిదండ్రులు తెచ్చినవి తరిగిపోతాయి, కానీ దేవుడు తెచ్చినవి, దేవుడు ఇచ్చినవి, ఇదిగోండి మీ పక్కనే సముద్రం ఉంది, మీరు చేపలు పడుతూనే ఉంటారు, మనం ఎప్పుడూ అందులో పెంచలేదు. అంటే దేవుని ప్రేమ మీకు అర్థం కావాలంటే అందులో ఎన్ని సంవత్సరాల నుంచి చేపలు తీస్తున్నా ఇంకా తరగట్లేదండి. ఎందుకు అంటే ఇదిగో వాటిని పెట్టింది ఎవరు అంటే దేవుడు. అంటే ఆయన ప్రేమ నీకు ఎంతో తెలియడానికి ప్రకృతిని ఇవన్నీ పెడుతున్నాడు దేవుడు, ఆయన అర్థం చేసుకోవడానికి, ఆయన యొద్దకు మనం వెళ్ళడానికి. ఎలా ఒక తండ్రి తన పిల్లల కోసం ఇంట్లో వస్తువులు పెట్టాడో, ఈ భూమి అని ఈ ఇల్లు, ఈ భూమి అని ఈ ఇల్లు, ఈ ఇంట్లో నీకేమేం కావాలో అన్నీ పెట్టాడు, ఇప్పుడు ఇంట్లో ఉన్న మనకు పిల్లలుగా ఉన్నవారికి ఏదైనా అవసరం ఉందనుకోండి, నీకు ఒక 100 రూపాయలు కావాలంటే ఇంట్లో ఉన్న ఒక టీవీ దగ్గరకో, ఒక అద్దం దగ్గరకు వెళ్ళి టీవీ నాకు ఒక 100 రూపాయలు కావాలి అని అడిగింది అనుకోండి, మనం అడిగామనుకోండి, టీవీ ఏమైనా మనకి ఇస్తుందా? ఒక ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి నాకు 100 రూపాయలు కావాలండి ఇస్తారా అని టీవీకి నాన్న అని పిలిచి, అమ్మ అని పిలిచి టీవీ దగ్గరకు, ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి నాకు 100 రూపాయలు కావాలంటే ఫ్రిడ్జ్ ఏమైనా ఇస్తుందా? ఇవ్వదండి. అంటే వాటన్నిటిని కొనేసి పెట్టిన మీ నాన్న ఒకరు ఉన్నారు, ఆ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాకు 100 రూపాయలు కావాలంటే ఆయనకి ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఇది మీకు అర్థమైతే, అలాగే ఈ ప్రకృతిలో కూడా దేవుడు అన్నీ పెట్టాడు. మన తండ్రి పరలోకమందు ఉన్నాడు, మనకు కావాల్సిన వస్తువులు ఇక్కడ అన్నీ పెట్టాడు. ఈ వస్తువులకి దగ్గరికి వెళ్ళి ఒక చెట్టు దగ్గరకో, ఒక సముద్రం దగ్గరకో, ఒక సూర్యుడి దగ్గరకో, ఒక చంద్రుడి దగ్గరకో, ఒక భూమి దగ్గరకో వెళ్ళి నాన్న నాకు ఇది కావాలి అంటే అవి ఇస్తాయా? వస్తువులు ఏమైనా ఇవ్వగలవా? ఇంట్లో ఉండే వస్తువులకు మనం అడుగుతామా? అడగం కదండి. అలాగే ఈ ప్రకృతిలో ఉన్న ఈ సృష్టి దగ్గరికి వెళ్ళి మనం అడిగితే అవేమంటాయంటే, రే బాబు, నాకేం కావాలన్నా నేను నా తండ్రికి అడుగుతాను, నా దేవునికి. నన్ను సృష్టించిన ఆ దేవుని మాటల ప్రకారం నేను చేయాలి, నువ్వేంటి నన్ను అడుగుతావు అని మనల్ని చూస్తుందండి ఆ సృష్టి. అంటే ప్రకృతిలో ఉన్నదేది కూడా దేవుడు కాదు, ప్రకృతిలో ఉన్నవని దేవుడు మనకిచ్చినవి. మనము అనుభవించి ఆయన యొక్క మహత్యము, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ఘనత మనం తెలుసుకొని ఆ దేవుని గురించి భూమి మీద బ్రతకడానికే ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ దేవుడు ఆహారములుగా మనకి ఇచ్చాడు. వాటన్నిటి మీద అధికారం మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఇదిగో మీ తండ్రి పరలోకమందు ఉన్నాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి కనుక మేమందరం మీకు సేవకులం. ఒక కుక్క మనకు లోబడుతుందండి, ఒక ఆవు మనకు లోబడుతుందండి, ఒక పక్షి మనకు లోబడుతుంది. ఎందుకు లోబడాలి? దేవుడు వాటికి ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో భూమి మీద ఉన్న మనిషి ఎవడో తెలుసా?
నా స్వరూపం, నా కుమారుడు, ఆడు చెప్పిన మాటలను నువ్వు వినాలి. చివరికి మన సింహాలకు భయపడతామండి, కానీ సింహాలను కూడా ఆడుకునేవారు ఉన్నారు. ఏనుగు చూస్తే భయపడతాం, కానీ ఏనుగు మీద ఎక్కేవారు ఉన్నారు. ఇలా రకరకాల జంతువులు, కానీ చివరికి మనం ఇంట్లో పాము వచ్చింది అనుకోండి ఎంత భయపడతాం, కానీ పాములతో ఆడుకునేవారు ఉన్నారు. అంటే ప్రకృతిలో ఉన్నవన్నీ ఎవరికి లోబడుతున్నాయి? మనుషులమైన మనకి. ఎందుకు లోబడాలి? ఇగో మనం దేవుని స్వరూపం, దేవుని సంతానం, దేవుని పిల్లలం, ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. ఆ దేవుని దగ్గరికి మరణం తర్వాత వెళ్ళిపోవాలి ఆత్మగా. ఆ దేవునిని మనకు పరిచయం చేయడానికి, ఆ దేవుని వద్దకు మనం వెళ్ళడానికి దేవునికి మనకు అడ్డుగా ఉన్నది ఏంటో తెలుసండి? పాపము. ఏంట పాపం అంటే, ఇదిగో నిన్ను పుట్టించిన నీ కన్న తండ్రి ఎవరో తెలుసుకోకపోవడమే ప్రధానమైన పాపం. బైబిల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని బైబిల్లో అడిగితే, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అంటే నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. అది మొదటగా ప్రధానమైనది. ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట ఉదయం మాట్లాడుకున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండితే మానవ కోటికి విధి. అంటే ప్రపంచ మానవాళ్ళందరికీ దేవుడు ఒక విధి ఏర్పాటు చేశాడు. అదేంటంటే, ఇదిగో నీ సృష్టికర్త అయిన దేవుడిని నువ్వు స్మరించాలి. అది ఎంతమంది చేస్తున్నాం అంటే, మనుషులమైన మనం అందరం పాపం చేస్తున్న వారమే. మరి పాపంతో పెరుగుతూ చనిపోతున్న మనం ఆత్మలుగా దేవుని వద్దకు వెళ్ళగలమా? సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వెళ్ళగలమా? వెళ్ళలేమండి. చూడండి, మన పిల్లలే, చిన్నపిల్లలు బురదలో అడుగుపెట్టి ఇంటికి వచ్చారనుకోండి, లోపలికి రానిస్తారా? నా పిల్లలే కదా, పర్లేదులే, మా ఇల్లే కదా అని తీసుకొని వస్తామా? లేదండి. ముందు కాలు శుభ్రం చేసిన తర్వాతే లోపల తీసుకెళ్తాం. మరి పరలోకమందున్న దేవుని వద్దకి, స్వర్గము, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, పాపం లేనివాడు, అటువంటి దేవుని దగ్గరికి పాపం చేసిన మనం, దేవుని ఎరగిన మనం మరి ఆ దేవుని దగ్గరికి వెళ్ళగలమంటే లేము గనుక, వెళ్ళలేము గనుకనే పరలోకమందున్న దేవుడే తన స్వరూపమైన తన కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించి మనుషులందరి పాపం నిమిత్తం, మనుషులు ఎవరినైతే తెలుసుకోలేకపోతున్నారో ఆ పరలోకపు తండ్రి, ఆ దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు కనుక ఆయన గూర్చి భూమి మీదకి వచ్చి ప్రకటించాడు. మనలో ఉన్న పాపాన్ని తీసివేసి మనకు క్షమాపణ కలుగజేసి నిత్య జీవానికి మనకు వారసులుగా చేయాలనే ఆయన సిలువలో చనిపోయాడు, మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ప్రియులారా, ఈ భూమి మీద జీవితం శాశ్వతం కాదు. మన్నైనది మన్నిలో కలిసిపోతుంది. ఆత్మగా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం, ఏసు ద్వారా తప్ప పరలోక రాజ్యానికి, స్వర్గానికి ఎవ్వరూ చేరుకోలేరు. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. మనలో లేని పరిశుద్ధత, నీతి యేసుక్రీస్తులో ఉంది. ఆయన మాత్రం మనకి ఇవ్వగలడు. చూడండి, అప్పుల్లో ఉండేటప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చి అప్పు తీరుస్తారు అన్నారు అనుకోండి, వాళ్ళు మనం నమ్మాలంటే ముందు వాళ్ళకి అప్పు లేకుండా ఉండాలి, వాళ్ళు ధనవంతులై ఉండాలి. అప్పుడు ఈయన లక్షాధికారి, కోట్లాధికారి కాబట్టి మనకున్న ఈ 10,000 లేదా 10 లక్షల అప్పు ఈయన తీర్చగలడని మనం ఆయన నమ్ముతాం. అలాగే పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా చేసి పరలోకానికి తీసుకెళ్లాలంటే మనం విశ్వసిస్తున్న దేవుడు ఏ పాపం లేనివాడై ఉండాలి. అలా పాపం లేని ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ప్రాణం పెట్టిన ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభు. పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మరలా పరలోకానికి వెళ్ళిన ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. ఈ చెప్పబడుతున్న ఈ మాటలన్నీ పరిశీలించండి, నిజమో కాదో. ఎందుకంటే ఈ భూమి మీద మరణం తర్వాత పాతాళ లోకం ఒకటి ఉంది. ఈ భూమి మీద చెడుతనం చేస్తూ, పాపం చేస్తూ చనిపోతున్న మనకి శిక్షాస్థలం ఒకటి ఉంది. భూమి మీద తప్పు చేస్తే ఎలా అయితే పోలీస్ స్టేషన్లో శిక్షేస్తారో, అలాగే భూమి మీద దేవుణ్ణి తెలుసుకోకుండా పాపం చేస్తున్న మనకు కూడా పాతాళం అనే ఒక శిక్ష ఉంది. అది కొన్ని కోట్ల సంవత్సరాలు, అంటే మితి లేని సంవత్సరాలు, శాశ్వత కాలం, యుగ యుగాలు అగ్నిలో కాల్చబడతాం. అగ్ని ఆరదు, ఆత్మ చావదని బైబిల్ చెప్తుంది. అక్కడ ఏర్పును పండ్లు కొరుకుటి ఉంటుందంట. అటువంటి స్థలానికి మనుషులమైన మనం ఎవరూ వెళ్ళకూడదండి. అదే దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం, ఆయన ఆశ. మనుషులైన తన పిల్లలైన మనమందరం ఆయనతో పాటు పరలోకంలో ఉండాలి. కాబట్టి ఆశను నెరవేర్చాలండి. యేసుక్రీస్తుని అంగీకరించండి, పాప క్షమాపణ పొంది ఉచితంగా దేవుడు ఇస్తున్న ఆ స్వర్గాన్ని పొందుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.